2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం బుద్ధిస్ట్ మాంక్ బిక్కు సంగపాల గారు మనతో ఉన్నారు. ఈ రోజు నిర్వహించినటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్లో నిర్వహించినటువంటి గ్లోపీస్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారు విచ్చేయడం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం వాటి గురించి, వాటిని ఉద్దేశించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు ఈ నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మీరు విచ్చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి ఉన్న ఉద్దేశం అనేది, అలాగే నేటి తరంలో విద్యార్థి దశ నుండి ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, వాళ్ళ యొక్క మెంటల్ పీస్ తగ్గించుకోవడానికి, స్ట్రెంగ్త్ ఆన్ కావడానికి మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన డిపిఎస్ మరియు పల్లవి విద్యా సంస్థలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పిల్లలు ప్రస్తుతం ఈ అటెన్షన్ ఎకానమీలో పాపం చాలా ఇదిగా అవుతున్నారు, స్ట్రెస్కి గురవుతున్నారు. భగవాన్ బుద్ధుడి బోధనల ప్రకారం 3 రకాలైనటువంటి మలినాలు తీసేసుకుంటే ఎవరైనా వారు సుఖంగా ఉండొచ్చు. మరి అలానే వారు సుఖంగా ఉండడమే కాకుండా వారి కుటుంబం కూడా సుఖంగా ఉండొచ్చు, తర్వాత సమాజం, ఇంకా అంతేకాకుండా ప్రపంచమే కాకుండా విశ్వవ్యాప్తంగా కూడా సుఖంగా ఉండేటువంటి బోధనలు భగవాన్ బుద్ధుడు తెలియజెప్పడం జరిగింది. ఆ 3 రకాలైనటువంటి విషయాలు ఉంటాయి, అవి తీసేసుకుంటే ఎవరైనా ఇలాగ కావచ్చు. మొట్టమొదటిది లోభ అనేటువంటిది, తీవ్రమైనటువంటి అత్యాశ. ఇది ఉండడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం విశ్వంలో ఇప్పుడే చూస్తూ ఉంటున్నాము. గతంలో మన చరిత్ర చెప్పిన దాన్ని బట్టి కూడా ఒక్క వ్యక్తి లోభం ఉన్నట్లయితే, అంటే తీవ్రమైన దురాశ, అత్యాశ ఉన్నట్లయితే పూర్తి మానవాళి మీద దాని ప్రభావం పడుతుంది. అట్లానే రెండవది ద్వేషం. ఈ ద్వేషం కూడా ఒక్క వ్యక్తి ద్వేషం వల్ల మనకి అనేకమైనటువంటి సమాజాలు ఇబ్బంది పడడం కూడా మనం చూసాం. తర్వాత మోహం, అంటే తెలియని అజ్ఞానం. ఈ రెండిటికి కారణమైనటువంటిది ఒకలా చెప్పాలంటే ఈ అజ్ఞానం వల్లనే వాళ్ళకి తెలియకుండా ఇది చెప్తారు. ఇవి తీసేసుకున్నాం అనుకోండి, వ్యక్తిగతంగా ఎలాగ ఉంటుంది అంటే, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్ ఉండదన్నమాట. తర్వాత మరి ముఖ్యంగా పంచశీల అనేది పాటించినట్లయితే విశ్వశాంతికి ఇది చాలా మేలు చేకూరుస్తుంది. భగవాన్ బుద్ధుడు ఉపదేశించినటువంటిది ఇది ఏ మతానికి ఏ దీనికి సంబంధించింది కాదు. నేను ఏ ప్రాణుల్ని చంపను అనేటువంటిది. దీనివల్ల మొట్టమొదటిది ఇది అన్నమాట. పంచశీలల్లో ఏ ప్రాణుల్ని మనము చంపము అనుకున్నాం అనుకోండి, మనకు గిల్టీ ఫీలింగ్ ఉండదు. తర్వాత ఎక్కడికైనా సరే మనము ధైర్యంగా వెళ్ళగలుగుతాము. తర్వాత మనల్ని ప్రాణాలు చంపలేదని ఎవరు నిందించే వాళ్ళు ఉండరు. అంతేకాకుండా మనకే వ్యక్తిగతంగానే కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా ఒక హంతకుడు ఒక ఇంట్లో ఉన్నట్లయితే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించండి. అట్లాంటి ఇది కూడా వాళ్ళ కుటుంబం కూడా సామరస్యంగా ఉంటుంది. సమాజంలో కూడా ఒక హంతకుడు ఉంటే ఆ సమాజం మీద ప్రభావం ఏ రకంగా ఉంటుంది చూడండి. భయాందోళనలతో ఇట్లా ఉంటారు ప్రజలందరూ. సో సమాజానికి కూడా ఉపయోగకరమైంది. అట్లనే సమాజం విభిన్న సమాజాల సమూహమే దేశము, దేశాల సమూహం ప్రపంచం. కాబట్టి ప్రపంచ శాంతికి ఇట్లా పంచశీల అనేది ఇదే కాదు, ప్రాణులు చంపడమే కాదు, ఇవ్వంది తీసుకోవడం, అంటే దొంగతనం చేయడం కానీ, మోసం చేయడం కానీ, ఇట్లాంటి లేని సమాజం. తర్వాత అనైతిక అక్రమ సంబంధాలు లేనటువంటి సమాజం. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగాను, మరి కుటుంబ పరంగాను, తర్వాత సమాజ పరంగాను కూడా ఉపయోగకరమైనటువంటిది. మరి అలానే ఆ వాక్కులో కూడా తప్పుడు మాటలు మాట్లాడకపోవడం అనేది, ఇంకా తర్వాత ఈ మత్తు పదార్థాలు, పానీయాలు సేవించకపోవడం అనేటువంటిది, ఇది కూడా పంచశీలాల్లో ఒకటి ఉంటుంది. ఇవి కూడా మత్తు పదార్థాలు కూడా వ్యక్తిగతంగా హాని చేస్తాయి. తర్వాత కుటుంబం కూడా ఒక వ్యసనపరుడు అయినటువంటి వ్యక్తి ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబం కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అట్లనే సమాజానికి కూడా చాలా చెరుపు చేసిన వాళ్ళు అవుతారు. తాగి లేకపోతే గంజాయి ఇట్లాంటి డ్రగ్స్ ఇట్లాంటి వాటి వల్ల ఎంత పరిణామాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి పంచశీల పాటించడం అనేది వ్యక్తిగతం, కుటుంబ, సమాజం, అంతేకాకుండా ప్రపంచానికే కాకుండా యాక్చువల్గా విశ్వానికి కూడా చాలా ఆచరణీయమైనటువంటిది. పల్లవి మేడం గారు దీన్ని ఇనిషియేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే
వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు. డిపిఎస్ మరి పల్లవి విద్యా సంస్థలు. ఎప్పుడైతే మనము వాళ్ళని పిల్లల్ని ఎవరైనా సరే మంచి మార్గంలో కానీ చెడు మార్గంలో వెళ్ళడానికి బాల్యమే పునాది. కాబట్టి అవస్థలోనే వాళ్ళకి అత్యున్నతమైనటువంటి శాంతి బీజాలు నాటినట్లయితే వాళ్ళు పెరిగి పెద్దగయ్యి గ్లో పీస్ అంటారు అని వీరి ప్రోగ్రాము. అట్లానే వాళ్ళు గ్రో పీస్ కూడా అలా ఎదిగి వీరందరూ మన ప్రపంచానికి చాలా శాంతి దూతలుగా మారే అవకాశం ఉంది. వీళ్ళలో కనీసం ఒక 10% అలా మారినా కానీ ప్రపంచ రూపురేఖలే మారిపోతాయి. ఈ విషయంలో ఈ పల్లవి మేడం గారి ఇనిషియేషన్ని నేను చాలా మెచ్చుకుంటూ అభినందిస్తున్నాను.